ఈ సెషన్లో ప్రింటింగ్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చూస్తాం. మరి ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. చాప్టర్ 15లోకి వెళ్ళి జస్ట్ ప్రింట్ అనే ఒక ఫైల్ని ఓపెన్ చేశాను. సో ఎఫ్ కీ ప్రెస్ చేయండి. ఇప్పుడు స్పేస్ బార్ పట్టుకొని హ్యాండ్ టూల్ ద్వారా దీన్ని ఇట్లా సైడ్కి తీసుకురండి. ఫుల్ పిక్చర్ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఫైల్ మెనూలో ప్రింట్ ఆప్షన్ ఉంది, లేదంటే కంట్రోల్ పి అని కూడా ప్రెస్ చేయొచ్చు. ప్రింటర్ వార్నింగ్ అనేది రావడం జరిగింది. ఓకే, దీని సైజ్ ఎంత ఉందో చూపిస్తుంది. ప్రింటర్ ఏంటి అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 2 ప్రింటర్స్ ఉన్నాయనుకోండి, ఏ ప్రింటర్ ద్వారా మీరు ప్రింట్ చేయాలనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓరియంటేషన్ ఉంది, పోర్ట్రేటా ల్యాండ్స్కేపా. నేను ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేశాను. అట్లనే ప్రింటర్ సెట్టింగ్స్ కూడా తీసుకోవచ్చు. పేపర్ సైజ్ ఏంటి, A4 ఉంది, ఇంకా లెటర్ ఇంట్లో వేరేది ఏదైనా కావచ్చుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇమేజ్ సెంటర్లో ఉందన్నమాట ఇక్కడ. మరి కస్టమైజ్ చేయాలనుకుంటే మీరు టాప్ ఎంత ఇవ్వాలి చూడండి. అంటే పేపర్లో ఏ ఏరియాలో ఈ పిక్చర్ ప్రింట్ కావాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేను సెంటర్ ఇమేజే చేస్తున్నాను, డిఫాల్ట్గా ఉండిపోతుంది. నెక్స్ట్ స్కేల్డ్ ప్రింట్ సైజ్ అనేది ఇవ్వచ్చు. అంటే పేపర్లో ఎంత సైజులో మీకు ప్రింట్ కావాలి 100% ఇస్తున్నాను. ఓకే, హైట్ టు విడ్త్ ఇవి కూడా మీరు స్పెసిఫై చేయొచ్చు. నెక్స్ట్ యూనిట్స్ మెజర్మెంట్ దేన్ని తీసుకుంటుంది అనేది కూడా ఉంది. నెక్స్ట్ కలర్ మేనేజ్మెంట్ ఉంది. అట్లనే అవుట్పుట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్స్, లేబుల్స్ ఇలాంటివి ఏవి కావాలో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తూ, నెగిటివ్ ప్రింటింగ్ కావాలంటే నెగిటివ్ తీసుకోండి. చూడండి, ఇట్లా ఈ ఆప్షన్స్, అవుట్పుట్ ఆప్షన్స్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ నేను చూడండి చుట్టూతా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ వైట్ ఏరియాలో ఇట్లా బ్యాక్గ్రౌండ్ రావడం జరుగుతుంది. బార్డర్ ఏమైనా కావాలా అది కూడా తీసుకోవచ్చు. 2 బార్డర్ రావడం జరుగుతుంది. అట్లనే బ్లీడింగ్ ఇవన్నీ కూడా సెట్ చేయొచ్చు అనమాట. తర్వాత కలర్ హ్యాండ్లింగ్, ప్రింటర్ మేనేజెస్ కలరా లేకపోతే ఫోటోషాప్ మేనేజెస్ కలరా. సో ఫోటోషాప్ మేనేజెస్ కలర్స్ అంటే మీకు ఇట్లా చేంజ్ అనేది రావడం జరిగింది. ఇట్లా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రింట్ అని ఇచ్చినట్లయితే మీకు ప్రింట్ రావడం జరుగుతుంది. ఓకే,